10 కోట్ల మంది క్రైస్తవులు యేసు ప్రభు నిమిత్తం చంపివేయబడ్డారు. ఈ లెక్క సగటున ఒక రోజుకి 350 నుంచి 450 మంది క్రైస్తవులు ఈ ప్రపంచవ్యాప్తంగా చంపబడుతున్నారు అనేది అధికారికమైన గణాంకాలు. చర్చి మీద ఉన్న సిలువను కాదురా మీరు విరక్కొట్టేది, అక్కడున్న కుర్చీలు కాదురా మీరు పగలగొట్టేది. యేసు ప్రభుని లేకపోతే క్రైస్తవుల్ని లేకుండా చేయాలంటే మీరు చేయాల్సిందేంటో చెప్పనా? తాడుగట్టి చంద్రుని భూమి మీదకి లాగండి, నీళ్లు పోసి సూర్యుడిని చల్లార్చండి, లేకపోతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ కిందకు పడేయండి. అది మీకు ఎప్పుడు చేతనవుద్దో యేసు ప్రభు లేకుండా చేయడం, యేసు ప్రభు యొక్క సంఘం లేకుండా చేయడం అప్పుడు మీకు చేతనవుద్ది అని అన్నాడంట. లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ఒక యవనస్తుడు చాలా సిద్ధపడి వెళ్తాడు. పరీక్ష రాసే ఒక విద్యార్థి సిద్ధపడి రాస్తాడు. సిద్ధపడి మనం వెళ్తాం, అన్నిటికీ మనం సిద్ధపడతాం. కూరగాయలు కొనుక్కోవడానికి షాపుకు కూడా సిద్ధపడే మనం వెళ్తాం. కానీ మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు, కానీ మనం సిద్ధపడం. దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి నువ్వు ధిక్కరిస్తున్నందుకు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పరిగెత్తుతున్నందుకు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు యుద్ధాన్ని ప్రకటించినందుకు దేవుడు నీతో యుద్ధం చేయడానికి ముందుగా దేవుడు నిన్ను శాంతి చర్చలకు పిలుస్తున్నాడు. ఆయన పిలుపులో ఏముందో తెలుసా? దేశాధినేతలారా అంటున్నాడు. మళ్ళీ భూపతులారా, రాష్ట్రపతులారా, దేశాల్లో ఉన్న మంత్రులారా ఆలోచించండి, వివేకం కలిగి ఉండండి. 11వ వచనం చెప్తుంది ఇలాగా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచూ సంతోషించండి. ఆషామాషి అనుకోకండి. యేసు ప్రభు అంటే వెర్రితనం అనుకోకండి. క్రైస్తవ్యం అంటే చేతకాని వాళ్ళు, వీళ్ళు పిరికి వాళ్ళు సువార్త చేయడానికి కరపత్రాలు పంచుతుంటే రైట్ మీకు ఎవడిచ్చాడు రా పర్మిషన్ అనగానే అయ్యో మేము ఇంక రావులేండి ఇటువైపు అని వెళ్తారే, తెలివి తక్కువ వాళ్ళు అనుకోకండి.